నేను నరకడం మొదలు పెడితే నరక ముందు హౌస్ఫుల్ బోర్డు పెట్టాల్సిందే. ఈ డైలాగ్ గుర్తుకు తెచ్చేలా ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా విషయంలో సైలెంట్ ఎత్తుగడలతో ముందుకు వెళుతున్నారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్ యుద్ధాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు మోదీ తన స్టైల్లో దౌత్యం, రాజనీతిజ్ఞత, వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇక్కడ చైనా టూర్కు మోదీ వెళితే అక్కడ వైట్ హౌస్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇన్నాళ్లు భారత్ శాంతి సహనాన్ని మాత్రమే చూసిన ట్రంప్ ఇప్పుడు మోదీ దౌత్య తంత్రాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. షాంఘై వేదికగా చైనా, రష్యా దేశాధినేతలతో మోదీ సాగించిన చర్చలు, చేసిన కామెంట్లు అటు వైట్ హౌస్ గదుల్లో కూర్చున్న ట్రంప్ చెవుల్లో రీసౌండ్తో మారుమోగుతున్నాయి. ఇటు పక్కలో బల్లెంలా ఉండే పాక్ కూడా దెబ్బ గట్టిగానే తగిలింది. ఇంతకీ మోదీ త్రిశూల వ్యూహం ఎలా ఉండబోతోంది, ఎలా పనిచేస్తుంది? మాటల్లేవు, మాట్లాడుకోవటాల్లేవు. సైలెంట్ గా నరుక్కొస్తున్న ప్రధాని మోదీ. ఇటు చైనాతో స్నేహగీతం, అటు రష్యాతో బంధం బలోపేతం. ట్రంప్ను ఏకాకిని చేసి ఇరుకున పెట్టేలా మోదీ త్రిశూల వ్యూహం. ఈ సీన్ ఇప్పుడు వైట్ హౌస్ లో ట్రంప్నకు నిద్ర పట్టనివ్వట్లేదు. ఈ దృశ్యం భారత్ చైనాల స్నేహగీతానికి ప్రతీక. దీన్ని ట్రంప్ అస్సలు జీర్ణించుకోలేకపోవచ్చు. ఇక ఈ సీన్ ట్రంప్ చూసుంటే కడుపులో గుంటూరు మిర్చి వేసి రోకలితో దంచినట్లే. ఫైనల్ గా ఈ సీన్ చూస్తే ప్రపంచ దేశాల ముందు పాక్ పరిస్థితేంటో క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. గత దశాబ్ద కాలంగా భారత ప్రధాని మోదీ ప్రపంచంలోని పలు అగ్రదేశాల్లో పర్యటించారు. చాలా చిన్న దేశాలతోనూ దౌత్య బంధాన్ని నెరిపారు. అవన్నీ ఓ ఎత్తు. ఇప్పుడు చైనా ఆహ్వానంతో తియాన్జిన్లో అడుగుపెట్టి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో వ్యవహరించిన తీరు భారత్ అనుసరించే సరికొత్త దౌత్య విధానానికి నిర్వచనంలా నిలిచింది. అవును, ఓవైపు సుంకాలతో పోట్లు పొడుస్తానని బెదిరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మరోవైపు అమెరికా చంకనెక్కి భారత్ ముందు తొడలు చరుస్తున్న పాక్. ఈ రెండు దేశాలకు నిద్రలేని కాళరాత్రుల్ని పరిచయం చేయాలన్నది మోదీ వ్యూహం. టారిఫ్స్ వార్ ట్రంప్ మొదలు పెడితే మాటల్లేవు, మాట్లాడుకోవటాల్లేవంటూ దానికి దిమ్మదిరిగే కౌంటర్ను సైలెంట్ గానే ఇచ్చింది ఇండియా. ట్రంప్ టారిఫ్స్ తో భారత్ సహా మిగతా అగ్రరాజ్యాలైన చైనా, రష్యా, ఇతర దేశాలపై విరుచుకుపడుతున్న వేళ భారత్ నుంచి ధీటైన సమాధానం సైలెంట్ గా వాషింగ్టన్ కు ఇచ్చింది. మోదీ చైనా పర్యటన అమెరికా భారత్పై విసురుతున్న సవాళ్లకు సరైన పరిష్కారంగా ఉంది. మోదీ ట్రంప్ల రోజుకో మాట సెకనుకో స్టేట్మెంట్ ఇచ్చే రకం కాదన్నది షాంఘై సదస్సుతో అటు అమెరికాకు ఇటు ప్రపంచ దేశాలకు ఇచ్చినట్లయింది. చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ కూడా భారత్, చైనా కలిసి పెద్ద ఎత్తున అంతర్జాతీయ ఆర్థిక రంగంలో కలిసి పనిచేయాలన్నట్టు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. చైనాతో జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఈ మధ్యకాలంలో అంత బాగాలేవు కాబట్టి చూసాం మనం. అటు డోక్లాం విషయంలో అప్పుడు కానీ, గల్వాన్ వ్యాలీలో జరిగిన గొడవలు కానీ, సాధారణంగా చైనా పాకిస్తాన్కి సానుకూలంగా ఎంతో సన్నిహితంగా వ్యవహరిస్తున్న విధానం కానీ చూసుకున్నట్టయితే అది మనసులో పెట్టుకుని మన నాయకులు ఎంతో జాగ్రత్తగా ముందుకు వెళ్తారు. కానీ రెండు దేశాలు కనుక ఆర్థికంగా దగ్గర అవ్వగలిగితే, ఆర్థికంగా ఇద్దరూ లాభపడే విధంగా ప్రవర్తించగలిగితే కనుక ఎంతో బాగుంటుంది. చైనా అటువైపు అడుగులు వేస్తుందా వేచి చూడాలి. నిజానికి ట్రంప్ టారిఫ్స్ వార్ కంటే ముందే మోదీ చైనా పర్యటన ఫిక్స్ అయింది. రష్యాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మోదీని తమ దేశానికి రావాలని ఆహ్వానించారు. అది షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సుగా రూపుదిద్దుకుంది. తియాన్జిన్ వేదిక భారత్ చైనాల స్నేహగీతికగా మారింది. సరిహద్దు వివాదాలను పక్కనబెట్టి అన్ని రంగాల్లో కలిసి పనిచేయాలని ఈ సమ్మిట్లో చైనా, భారత్ నిర్ణయించాయి.
చైనా డ్రాగన్, ఇండియా ఎలిఫెంట్ కలిసి నడవాలని, నాట్యం చేయాలన్నది జిన్పింగ్ అభిలాష. మోదీ కూడా మనం కలిసి ఉంటే కలదు సుఖమని కుండబద్దలు కొట్టారు. గత 7 ఏళ్లుగా చైనా, భారత్ మధ్య సరైన సంబంధాల్లేవు. వాటి పునరుద్ధరణకి షాంఘై సహకార సదస్సు వారధిగా మారింది. ఆర్థికంగా బలమైన దేశాలు రెండు సహకార స్ఫూర్తితో ముందుకెళితే అమెరికా లాంటి ఏకపక్ష నియంతృత్వ పోకడలకు చెక్ పెట్టినట్లవుతుందని మోదీ జిన్పింగ్ భేటీ పిక్చర్ క్లారిటీ ఇచ్చింది. షాంఘై సమ్మిట్లో మోదీ దౌత్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో భారత్కు తెలుసనేలా మోదీ వ్యవహరించారు. ఈ సమ్మిట్తో అమెరికాకు సైలెంట్ గానే హెచ్చరికలు చేసింది భారత్. రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా మధ్య, దక్షిణ, తూర్పు ఆసియా దేశాలకు చెందిన పలువురు నేతలు హాజరయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడుల్ని ఖండిస్తూనే పాక్ పరువును తీసిపాడేశారు మోదీ. ఉగ్రవాదం విషయంలో భారత్ రాజీలేని పోరాటం చేస్తోందని ఎస్సీఓలో చాటడమే కాదు, ఉగ్రవాదుల్ని ఖండించేలా తీర్మానం చేయించారు భారత ప్రధాని. ఇది భారత్కు అతిపెద్ద దౌత్య విజయం. అటు పుతిన్, జిన్పింగ్ అయితే ట్రంప్కు స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారు. వెతకాలే కాని షాంఘై సదస్సు చాలా అత్యద్భుత దృశ్యాలు మోదీ మార్క్ దౌత్యం కళ్లకు కట్టాయి. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా ప్రెసిడెంట్ పుతిన్తో పీఎం మోదీ చాలా క్లోజ్గా తిరిగారు. వాళ్లతో అర్థవంతమైన చర్చలు జరిపారు. ట్రంప్ వైఖరిని ఎండగడుతూ జిన్పింగ్ సదస్సులో వేసిన చొరకలు వాషింగ్టన్కు సూటిగా గుచ్చుకునేలా ఉన్నాయి. బ్రిక్స్ పై విషం కక్కేలా వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్ తీరును షాంఘై వేదికగా ఎండగట్టారు రష్యా అధ్యక్షుడు పుతిన్. వైట్ హౌస్ కళ్లు కుళ్లుకునేలా మోదీ, పుతిన్ చేతిలో చెయ్యేసుకుని నడుస్తూ ఆప్యాయంగా కనిపించారు. బ్రిక్స్ దేశాల సామాజిక ఆర్థికాభివృద్ధిని అడ్డుకునేందుకు వివక్షాపూరిత ఆంక్షలు విధిస్తే రష్యా, చైనా, భారత్లు చూస్తూ ఊరుకోవన్నారు. సమిష్టిగా ప్రతిఘటిస్తాయని పుతిన్ స్పష్టం చేశారు. బ్రిక్స్ కూటమిపై 10% సుంకాలను విధిస్తానని ట్రంప్ చేసిన కామెంట్స్ కు పుతిన్ ఇచ్చిన కౌంటర్స్ యుఎస్ ప్రెసిడెంట్ కు సూటిగా తగిలాయి. ఇదే ఎస్సీఓకు సంబంధించిన రక్షణ మంత్రుల సదస్సు క్వింగ్డావోలో జరిగింది. అప్పుడు పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనను అన్ని దేశాలు దాటవేశాయి. అప్పుడు సంయుక్త ప్రకటనపై భారత్ సంతకం చెయ్యకుండా నిర్మోహమాటంగా ఖండించింది. ఇప్పుడు షాంఘై శిఖరాగ్ర సదస్సులో సీన్ మారింది. పాక్ ప్రధాని ముందే మోదీ చొరకలు వేయడం ఓ చారిత్రక అధ్యాయం. పాక్ పీఎం షహబాజ్ షరీఫ్ తల దించుకునేలా మోదీ టెర్రరిజంపై ఏకిపారేశారు. అంతేకాదు, ఈ సమ్మిట్లో పాక్ ప్రధాని అనే ఒక జీవి తమ మధ్య ఉందన్న సంగతిని కూడా పరిగణలోకి తీసుకోలేదు ఇండియా. कि आतंकवाद पर कोई भी डबल स्टैंडर्ड स्वीकार्य नहीं होंगे। हमें मिलकर आतंकवाद का हर रंग में, हर रूप में विरोध करना है। ఇక్కడ ఇంకో అద్భుతమైన దృశ్యం కనబడింది. మోదీ, పుతిన్ ద్వైపాక్షిక సమావేశానికి ఒకే కారులో వెళ్లడం. రష్యాతో చమురు వాణిజ్యాన్ని ట్రంప్ సవాల్ చేస్తున్న సమయంలో వాషింగ్టన్ చెబితే చేతులు కట్టుకుని వినే రకం మేం కాదని మోదీ తన చర్యలతో చెప్పకనే చెప్పేశారు. మాస్కో, ఢిల్లీ బంధాన్ని దమ్ముంటే ఆపి కాసుకోమన్నట్లు వైట్ హౌస్ కు ప్రతి సవాల్ విసిరారు. భారత్ అమెరికా ఒత్తిడి తెస్తున్నప్పటికీ రష్యాతో తన సంబంధాలు తెంపుకునే విధంగా, చెడగొట్టుకునే విధంగా అడుగులు ముందుకు వేయకపోగా, మరో పక్కన పెద్ద ఎత్తున సంబంధాలను బలోపేతం చేసే విధంగా ముందుకు వెళ్తుందని ప్రధాని వ్లాడిమిర్ పుతిన్ రష్యన్ అధ్యక్షుడితో చేసిన సంప్రదింపులు, వాళ్ళు కలిసి చేసిన విధానం చూసినట్టయితే క్లియర్ మెసేజింగ్ వెళ్తోంది. అమెరికాకే కాదు, ప్రపంచ దేశాల్లో చాలా దేశాలకి గట్టిగా నిలబడి అమెరికాకి ఒత్తిళ్లకి లోను కాకుండా దేశ ఇంట్రెస్ట్ కాపాడటం కోసం, నేషనల్ ఇంట్రెస్ట్ కాపాడటం కోసం తీసుకుంటున్న స్టెప్స్ అంతర్జాతీయ రంగంలో కూడా మన్ని ఎంతో విమర్శించే వాళ్ళు కూడా కొద్దిగా ప్రశంసించడం మొదలెట్టారు. చైనాతో కానీ, రష్యాతో కానీ మన సంబంధాలు ఇంకా బలమయ్యే విధంగా అడుగులు వేయాలని కూడా ఆలోచిస్తున్నట్టు ఈ మధ్య కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు క్లియర్ గా, స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇప్పటికే ట్రంప్ ఫోన్ కాల్స్ కు స్పందించకుండా మోదీ మౌనవ్రతం పాటిస్తున్నారు. అదే సమయంలో అందివచ్చే అవకాశాలతో, కలిసి వచ్చే దేశాలతో
దౌత్య చాణక్యం నడుపుతూ నియంతలా వ్యవహరిస్తున్న అమెరికాను ప్రపంచం ముందు ఏకాకిని చేస్తున్నారు. త్రిశూల వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. దట్ ఈజ్ మోదీ సైలెంట్ స్ట్రాటజీ.